నీ వల్ల ఆయనకి కాదు, ఆయన వల్ల నీకు మేలు. మందిరం వల్ల నీ వల్ల మందిరానికి కాదు మేలు, మందిరం వల్ల నీకు మేలు. మేలు పోగొట్టుకోకూడదు. అలా చేసి అజ్ఞానంగా మాట్లాడి జాగ్రత్తగా ఉండండి బిడ్డ, జాగ్రత్తగా ఉండండి. పరిశుద్ధ గ్రంథంలో వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం రాయబడిన సంగతి ఏంటంటే, యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో ఏముందంటే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. చదివిన ఈ వాక్యాన్ని మనందరికీ అర్థమగినట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. పిల్లరా, ఇక్కడ యేసుక్రీస్తు వారు స్వయంగా తన నోటితో చెప్పిన మాట గోధుమ గింజ గురించి. గోధుమ గింజ భూమిలో పడి చావకుంటే అది ఒంటిగానే ఉంటుంది. గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోతేనే అది విస్తారంగా ఫలిస్తుంది అని యేసుక్రీస్తు వారు గోధుమ గింజ గురించి చెప్తున్నాడు. ఇక్కడ ఆయన ఈ మాట ఎందుకు చెప్పాడంటే, ఆ గోధుమ గింజని తనతోనే పోల్చుకుంటూ చెప్పాడు. యేసుక్రీస్తు వారు గోధుమ గింజతో పోల్చబడ్డాడు. ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమిలో పడి చావకుంటే యేసుక్రీస్తు వారు ఒంటరిగానే ఉండిపోతారు. ఆయన చనిపోవడం వల్ల, ఆయన మరణించడం వల్ల ఈరోజు విస్తారంగా ఫలిస్తుంది ఆ గోధుమ గింజ. గోధుమ గింజ అంటే ఎవరు చెప్పండి? ఎవరికి సాదృశ్యం? యేసయ్యకి సాదృశ్యం. గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోతే ఎలా ఫలిస్తుందో బిడ్డలారా, ఇప్పుడు మనం ఏదైనా ఒక విత్తనాన్ని భూమిలో నాటండి. ఏదైనా ఒక విత్తనాన్ని భూమిలో నాటి నీళ్లు పోయింది. ఒక 3-4 రోజుల తర్వాత, ఒక వారం 2 వారాల తర్వాత తవ్వి చూస్తే మనకి విత్తనం కనపడదు. మనకు విత్తనం కనబడదు. కొంతకాలానికి ఆ విత్తనంలో కనుమరుగైపోయి దానిలో ఉన్న జీవం వేర్ల రూపంలో భూమిలో నుండి పైకి మొలస్తాయి. ఆమె చెప్పండి గట్టిగా. ఒక్క విత్తనం కింద ఊడలుగా వేర్లుగా మారిపోద్ది. ఆ విత్తనం చచ్చిపోతేనే ఆ విధంగా జీవాన్ని ధరించి వేర్లుగా మారుతుంది. ఒక మహాబలమైన వృక్షం అవుతుంది. ఆ వృక్షానికి ఎన్నో పండ్లు కాస్తాయి, ఫలములు కాస్తాయి. ఒక విత్తనం మహావృక్షమై ఎన్ని పండ్లు ఫలాలు కాస్తుందో అలాగే గోధుమ గింజకు సాదృశ్యమైన యేసయ్య కూడా చనిపోయి తన రక్తాన్ని భూమిలో కార్చి, యేసుక్రీస్తు వారి రక్తం సిలువ మీద నుండి కారి సిలువ ద్వారా భూమిలోకి వెళ్ళిపోయింది. యేసయ్యని అక్కడ కొరడాలతో కొట్టారు. అక్కడ కొంత రక్తం భూమిలోకి వెళ్ళింది. సిలువను మోసుకుంటూ వస్తుండగా అక్కడ కొంత రక్తం భూమిలో పడిపోయింది. ఆయన రక్తం భూమిలో ఉంది, భూమిలోకి వెళ్ళిపోయింది. బైబిల్ గ్రంథంలో ఒకని రక్తం కేకలు వేసింది. మరి అక్క చాలు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి యొక్క రక్తం కేకలు వేసింది, దేవునికి మొరపెట్టింది. ఎవరో తెలుసా? ఆదాము గారు కుమారుడైన హేబేలుని తన అన్న కయ్యను చంపినప్పుడు హేబేలు రక్తం భూమిలో నుండి ప్రభుకు మొరపెట్టిందంట. ప్రభువా, నా రక్తం విషయమై నువ్వు న్యాయం తీర్చు, కయ్యనికి నన్ను చంపేశాడని. అంటే రక్తంలో జీవం ఉంది, రక్తంలో జీవం ఉంటుంది, ప్రాణంలో జీవం ఉంది. గోధుమ గింజలో జీవం ఉన్నట్టు యేసయ్య రక్తంలో కూడా జీవం ఉంది. ఆ జీవమే ఈరోజు మనలందరినీ ఫలించేటట్టు ఆయన దగ్గరకు ఆకర్షించింది. ప్రభుకు మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీ రక్తంలో జీవం ఉంది, నా రక్తంలో జీవం ఉంది, యేసు రక్తంలో కూడా జీవం ఉంది. ఆయన రక్తమే మన రక్తం కాబట్టి ఈరోజు ఆ రక్తం భూమిలోనికి వెళ్ళి ఈరోజు విస్తారంగా ఫలించింది. నీవు నేను ఈరోజు యేసయ్య సన్నిధిలో ఉన్నామంటే ఆ రక్తం మనల్ని ఆకర్షించింది ప్రభు దగ్గరికి. ఆ రక్తం మనల్ని ప్రభు దగ్గర తీసుకొచ్చింది, రక్షణ ప్రసాదించింది, నిలబెట్టింది, ఈరోజు యేసు వైపు నడిపించింది. బిడ్డలారా, భూమిలో నాటబడిన గోధుమ గింజ చచ్చి కనుమరుగై ఆ తరువాత ఆ జీవం వేర్లుగా రూపాంతరం చెంది వేర్లు ఎదిగి వృక్షమై విస్తారంగా పండినట్లుగా యేసు రక్తం భూమిలో వెత్తబడి సజీవం కలిగింది. ఈరోజు విస్తారంగా ఫలించి నిన్ను నన్ను ఈ ప్రపంచంలో ఉన్న కోట్ల మందిని ఆయన వద్దకు ఆకర్షించి ఫలించేటట్లు పండ్లుగా ఫలములుగా మార్చింది. ఆది అపోస్తుల నుండి నేటి విశ్వాసి అయిన నీ వరకు, నా వరకు, నాకు బిడ్డలారా, మనందరికి వరకు మనందరం అదిగో ఆ యేసు రక్తంలో ఉన్న జీవంలో నుంచి పుట్టిన వారమే. మనమందరం ఆ ఫలాలమే. యేసయ్య రక్తం భూమిలో పడి ఆ భూమిలో ఆయన రక్తం చనిపోయి ఈరోజు అనేకులను ఫలింపచేసింది. బిడ్డలారా, మనము గోధుమ గింజలు కానీ వరి విత్తనాలు కానీ మనం భూమిలో నాటామనుకోండి, విత్తనాలు వేస్తాం.
ఆ సంవత్సరం పంట బాగా పండింది అనుకో, ఆ విత్తనాలు బాగా ఎదిగి ఫలించి పంట బాగా వచ్చిందనుకో, మనం ఏమంటాం తెలుసా? ఈ సంవత్సరం బాగా పంట పండింది అంటాం. గోధుమ పంట బాగా పండింది, వరి పంట బాగా పండింది, చెరుకు పంట బాగా పండింది, విత్తనాలు ఎదిగి ఫలిస్తే పండింది అని అంటాం. అలాగే యేసు రక్తము కూడా భూమిలో కార్చబడి ఆ రక్తము పంట పండింది. యేసయ్య రక్తం, దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు రక్తం పంట పండింది బాగా. ఆ పంట పండడాన్ని బట్టి ఈరోజు మనందరం విత్తనాలుగా, ఫలములుగా, పంటగా విస్తరించాం భూమి అంతా. కాబట్టి బిడ్డలారా, ప్రపంచంలో ఈరోజు అనేక లక్షల కోట్ల మంది ప్రజలు ఆయన రక్తపు పంటగా మార్చబడ్డారు. ఇంకో సంతోషం వార్త ఏంటంటే, ఈరోజు మన యేసయ్య సమాధి ఖాళీగా ఉందా, మూయబడి ఉందా? చెప్పండి. ఈరోజు యేసయ్య సమాధి ఖాళీగా ఉందా, మూయబడి ఉందా? ఏమో, అది కూడా డౌటే. కృపమ్మ, ఎన్ని ఇష్టాల నుంచి వాక్యాలు అంటున్నారు తల్లి మీరా? చెప్పండి. యేసయ్య సమాధి ఖాళీగా ఉందా, మూయబడి ఉందా? మూయబట్టం అంటే అర్థమైంది. మూయబట్టం అంటే లోపల శవం ఉందని అర్థం. తెరవబట్టం అంటే అక్కడ లోపల శవం లేదని. యేసయ్య శవం సమాధిలో ఉందా? ఆయన లేచాడా? ఆయన లేచాడు కదా. మన ప్రభు అయిన యేసయ్య సమాధిలో కుళ్ళిపోలా. మన ప్రభు అయిన యేసయ్య సమాధి కుళ్ళు కంపుకొట్ల. ఆయనలో పాపం లేదు కాబట్టి కుళ్ళు ఆయనను చేరలేకపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ కళ్ళు తెరిచినండి మాట, యేసయ్య సమాధిలో లేడు. శుక్రవారం సాయంత్రం యేసయ్యను సమాధి చేస్తే ఆదివారం తెల్లవారుజామున యేసయ్య సమాధిలో ఉన్నటువంటి ఆ బాడీకి సుగంధ ద్రవ్యాలు పోద్దామని కొంతమంది స్త్రీలు చీకటిగా ఉన్నప్పుడే సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తే వారు చూస్తూ ఉండగానే, ఏమంటే మా కొరకు ఈ రాయిని ఎవరు తెరస్తారా, అడ్డుబండిని ఎవరు తెరస్తారా అని ఆలోచిస్తూ ఉంటే దూరం నుంచి చూస్తున్న వారి కన్నులకి రాయి తెరవబడి ఉండటం గమనించి, రాయి తెరవబడి ఉండటం చూశారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమి జరిగిందో పరుగును వెళ్ళి సమాధులకి వెళ్ళి చూస్తే ఇకనే ఉంది, యేసయ్య దేహానికి చుట్టిన వస్త్రమే తప్ప అక్కడ యేసయ్య శరీరం లేదు. ప్రభువుకు మహిమ కలుగును గాక. మగ్దలేనే మరియ ఏడుపు ఎత్తుకుంది, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారని. ఆ తర్వాత కొంతసేపటికి తోటమాలు అనుకుని, అయ్యా నువ్వేమన్నా తీసేవా అని అడిగితే ఆమె ఏడుపు దెబ్బకు వచ్చాడు యేసయ్య. అక్కడికి వచ్చి మరియా అని పిలిచాడు. మరియా. ఆయన వైపు ఆమె తిరిగి గుర్తుపట్టి, రబ్బోని నువ్వు చచ్చిపోయావనుకో, రబ్బోని నేనెవరో దొంగతనం చేశారు బోధకుడా, నేనెవరో తీసుకెళ్ళిపోయారు, నీ శరీరం ఎత్తుకెళ్ళిపోయావు అనుకున్నాను బోధకుడా. నువ్వు మరణాన్ని గెలిచి లేచావు, నువ్వు బతికావు, నువ్వు సజీవుడుగా ఉన్నావు, నీకు వందనాలు, స్తోత్రాలు, నువ్వు చెప్పిన మాట నెరవేర్చావని ఎగిరి గంతేసి ఆనందంతో నువ్వు ఈ మాట వెళ్ళి శిష్యులకు చెప్పని చెప్పగానే ఆ పరిగెత్తుకొని వెళ్ళిపోయిన శిష్యుల దగ్గరికి. అంటే మన ప్రభు అయిన యేసయ్య సమాధి మూయబడి లేదు, ఈ రోజున తెరవబడి ఉంది. గత 2000 సంవత్సరాలుగా ఆ సమాధి ఖాళీగా ఉండి ఏం మాట్లాడుతుందో తెలుసా? ఓ భూజనులారా, ఓ హోలీ జడ్జి మందిరంలో కూర్చున్న విశ్వాసులారా, దేవుని మీద భయం లేకుండా, భక్తి లేకుండా ఎందుకు వస్తున్నావు, ఎందుకు పోతున్నావు తెలియకుండా, రోషం చచ్చిపోయిన క్రైస్తవులారా అని యేసయ్య సమాధి మనతో ఏం మాట్లాడుతుందంటే, మరణమే మానవ జీవితానికి అంతం కాదు, మరణము తర్వాత కూడా మరొక జీవితం ఉందని యేసయ్య సమాధి మనతో మాట్లాడుతుంది. ఈరోజు ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పు గట్టిగా. మరణము తర్వాత కూడా మనకు జీవితం ఉందని యేసయ్య సమాధి మాట్లాడుతుంది. ఈరోజు ప్రపంచం ముందు మనకు గర్వంగా తల ఎత్తి ఈరోజు ఏం మాట్లాడుతున్నామంటే, నా ప్రభు అయిన యేసయ్య మరణం నుంచి లేచాడు. అంటే యేసయ్య తన సమాధిలో నుండి ఎలాగైతే లేచాడో, పునరుద్ధానుడయ్యాడో, మరణాన్ని జయించాడో, మరణపు ముళ్ళును విరిచి మహిమను ధరించి మహిమ రూపుడై సమాధిలో నుంచి ఎలా బయటికి లేచొచ్చాడో, ఒకానొక దినాన మనము కూడా సమాధుల్లో నుండి లేస్తాం. ఆమేన్ చెప్పండి గట్టిగా. అందుకే మనకింత ధైర్యం, ఇంత నిరీక్షణ, ఇంత సంతోషం. ఎందుకంటే మనకి ఈస్టర్ అంటే ఏదో ఒకరోజు మన సమాధి కూడా ఖాళీ అవద్ది. మనం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తులాగా సమాధుల్లో నుంచి లేస్తాం. లేచి ఏం చేస్తాం? ఎడబోతాం? ఎక్కడ పోతాం చెప్పండి? సమాధుల్లోంచి లేచి ఆడబోతాం బిడ్డలారా? మధ్యాకాశానికి వెళ్తాం. మధ్యాకాశంలో యేసయ్యతో పాటు 7 సంవత్సరాల తీర్పులో, ఆ విందులో బహుమతులు తీసుకుంటాం. ఆ తర్వాత భూమి మీదకి వచ్చి 1000 ఏళ్ల పరిపాలన చూసుకుంటాం. ఆ తర్వాత నిత్యానిత్యములు ఉండే పరలోక రాజ్యానికి యేసయ్యతో పాటు వెళ్ళిపోతాం. ఆమేన్ చెప్పండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈ భూమి మీద మనకి ఏం దిగులు లేదు. ఈ సమస్యలున్నా, ఈ బాధలున్నా, ఈ అప్పులున్నా, ఈ రోగాలున్నా, ఈ వేదనలున్నా, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలైనా 70 సంవత్సరాలే. ఒక్కసారి కన్ను మూసామంటే మరణం అంటే ఏంటో తెలుసా? మరణం అంటే ఏంటో తెలుసా? ఇక్కడ కన్ను మూస్తాం, ఇంకో స్థలంలో కన్ను తెరుస్తాం, అంతే మరణం అంటే. మరణం అంటే ఈ శరీరం కళ్ళు మూసింది, ఆత్మ తండ్రి దగ్గర కళ్ళు తెరుస్తుంది.
మరణము ద్వారా మనం మరొక దేశంలోకి, మరొక రాజ్యంలోకి, మరొక జీవితంలోకి వెళ్ళిపోతున్నాం మరణం అంటే. కాబట్టి భయం ఏంది? కొంతమంది చూడండి, కాళ్ళు లాక్కుంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు, నన్ను బతికించండి అని ఆడుస్తుంటారు. చచ్చిపోతారు, అటు ఆడకూడదు. మనం చచ్చిపోతున్నామని తెలిసిపోతుంది అనుకోండి, నవ్వాలా, నా యేసయ్య ముఖాన్ని ఇంకొన్ని నిమిషాల్లో చూడబోతున్నానని. ఆమేనండి. సంతోషించాలి, నా ప్రభు ముఖాన్ని చూడబోతున్నానని. సంతోషించాలి, నేను దేవదత్వం చూడబోతున్నాను. సంతోషించాలి, నేను ఆదాము అబ్రహాము చూడబోతున్నాను. సంతోషించాలి, వేల మంది పరిశుద్ధులతో పాటు నా యేసయ్య సామ్రాజ్యాన్ని, ఈ సూర్య చంద్ర నక్షత్రాలు దాటి వెళ్ళబోతున్నాను కొన్ని నిమిషాల్లో. సంతోషమా కాదా? ఎట్లా చూస్తున్నారు చూడండి, సంతోషమా కాదా? నువ్వు చచ్చిపోయినట్టు చూస్తున్నారు. పిలిస్తే వెళ్ళిపోతాను నేను. ఎవరికి కావాలా ఈ భయంకరమైన పాడు లోకం? ఎవరికి కావాలా? ప్రేమ ఉన్నట్టు నటిస్తారు, ప్రేమ లేని లోకం ఇది. ఎన్నెన్నో మాటలు చెప్తారు, అంత తుస్సు మాటలు, తుస్సు లోకం ఇది. ఎవడికి పిల్లలు, ఎవడికి భార్య, ఎవడికి భర్త, ఎవడికి కావాలి నీ లోకం? అసలు నా యేసయ్యతో పాటు సదాకాలం ఉండే రాజ్యం కావాలి నాకు. పిలిస్తే ఇప్పుడే వెళ్ళిపోతా. ఎవరికి కావాలి ఇది? మీరు ఎడ చూస్తున్నారట, మా పిల్ల పెళ్లి చేయకుండా చేసుకో, ఏడే ఉండి పిల్ల పెళ్ళి. ఏ నాటికైనా నా తండ్రి రాజ్యానికి చేరుకుంటాను, నేను నా ఇంటికి చేరుకుంటా. ఈ భూలోకంలో నాకు ఇల్లు లేదు, ఇప్పుడు కూడా నాకు ఇల్లు లేదు. మీకన్నా ఇల్లులు ఉన్నాయి, నాకు ఇల్లు ఉందా? సెంటు భూమి నా పేరట లేదు. బిడ్డలారా, దేవుడు మీ ద్వారా ఇప్పించే దాంతో తినటం, కట్టుకోవటం, స్తోత్రం హల్లెలూయా, అంతే. నాకంటూ ఏమి లేదు ఈ లోకంలో. ఒకవేళ ఇస్తే తీసుకుంటా, అట్లా కానీ దానికోసం నేను ప్రాకులాడినా. నాకు ఇల్లు లేవు, సెచ్చి లేదో ఏడవని నేను. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రెడీ. ప్రజోతమ్మ, కొడుకులకి పెళ్లి చేస్తే నిదానం తర్వాత వద్దు. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రెడీ. మరణం అనేది ఇక్కడ కళ్ళు మూయటం, యేసయ్య ఒడిలో కళ్ళు తెరవటం. ఆమేనని చెప్పు. రేపు మీ సావు దగ్గర ఎట్లా ఉండాలి? మీరా అనకూడదు. యాకోబు గారు చనిపోయేటప్పుడు తన పిల్లలందరినీ పిలిచి అందరికి ప్రార్థన చేసి దీవించి చచ్చిపోయాడమ్మా. ఆమేనానండి. నీ మరణం దగ్గర, నీ పడక దగ్గర ఉన్నప్పుడు నీ కూతుర్లు అందరూ చచ్చిపోతున్నా మా నాయన వస్తే, బిడ్డ మా యేసయ్యని నమ్ముకోండి, యేసయ్యని నమ్ముకో. ఇంకా పాపంలో ఉన్నారు, మీరు వదిలిపెట్టు బిడ్డ, నేను వెళ్ళిపోతున్నా, ఇదిగో నా ప్రభుని కలుసుకుంటున్నా, మీరు జాగ్రత్త అని దేవుని వాక్యం చెప్పి వాళ్ళని ఒప్పించాలి. మరణం దగ్గర కూడా మనం. మా నాయన లాస్ట్ మాట ఏం చెప్తాడో, నాకేమైనా డబ్బు దాచిపెట్టాడా, బంగారు ఏమైనా చెప్తాడేమో వస్తారు బిడ్డలు. అది కాదు, మన అబ్రహాం గారిలాగా, ఇస్సాక్ గారిలాగా, యాకోబు గారిలాగా, దావీదు గారిలాగా మన పిల్లలకు భక్తిని నేర్పించి, ధైర్యం చెప్పి, దేవుడి మీద వాడు ఉసుగొలిపి, వాడు పాపములు క్షమించేటట్టు వారిని ప్రార్థనలు నడిపించి సంతోషంగా కన్ను మూసి పరలోకపు తండ్రి ఒడిలో కళ్ళు తెరవాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. చప్పలు కొట్టు యేసయ్య గట్టిగా చప్పలు కొట్టు. హల్లెలూయా. చచ్చిపోతే ఏమి? ఎవడి చింత? ఎంతకాలం ఉండాలి మన యువకులు? అసలు మనం సంతోషంగా పిలిచి వెళ్ళిపోవడం కదా ప్రభు దగ్గరికి. ఆయన మరణించి సమాధి చేయబడి ఈరోజు తెల్లవారుజామున మరణపు ముళ్ళును విరిచి పునరుద్ధానుడై లేచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన రక్తము పండింది, ఆయన మరణాన్ని జయించి లేచాడు. ఇప్పుడు ఆయన చనిపోయిన వాడు కాదు, మృతుడు కాదు. తమ్ముళ్ళారా, పటాలకి దండలేసేది ఎవరు చెప్పండి? ఎవరు పటాలకు దండలేస్తారు? ఎవరి పటాలకి దండలేస్తారు? మనం మామూలుగా ఒక పటానికి దండ వేసుకుంటే అర్థం ఏం చెప్పండి? ఆయన బతుకున్న మనిషి ఫోటోకి దండేస్తారా? వేయరు. చచ్చిపోయిన వ్యక్తికే దండేస్తారు. కొన్ని ఇళ్లలో చూడండి, యేసయ్య ఫోటోలకి దండలు వేసుంటారు. యేసయ్య ఫోటోలకి దండలు, సిలువులకి దండలు వేసుంటారు. మన యేసయ్య చచ్చిపోలా, మన యేసయ్య బతుకున్నాడు. చచ్చిపోయిన యేసయ్యని ఆరాధించట్లా మనం, తిరిగి 3వ దినాన పునరుద్ధానుడై లేచిన యేసుని ఆరాధిస్తున్నాం. అందుకే మన ప్రభువుని మన ఫోటోలో పెట్టకూడదు. పెట్టారా? సిలువులు పెట్టుకొని సిలువులు మొక్కకూడదు. మన వాక్యమైన యేసయ్యని అట్లనే సిలువుని తక్కువ అంచనా వేయటం కాదు. సిలువే రక్షణదారి. అట్లనే ఒక చెక్క కొయ్యని, ఒక కొయ్య సిలువని చేసుకొని పెట్టుకోకూడదు మన ఇంట్లో. గుండెల్లో ఉంటే చాలు బిడ్డ. కాబట్టి ఈరోజు ప్రభు మనకి ఏం నేర్పించాలని కోరుకుంటున్నాడంటే, యేసయ్య సమాధిలో నుండి లేవడం వల్ల, లేదా యేసయ్య మన కొరకు గోధుమ గింజల చనిపోవడం వల్ల, యేసయ్య మన కొరకు గోధుమ గింజల రక్తాన్ని భూమిలో కార్చడం వల్ల, ఆయన రక్తము పంట పండింది. ఆయన మన కొరకు రక్తమును కార్చడం వల్ల, ఆ పంట పండడం వల్ల మనకి ఎన్నో మేలులు కలిగాయి. యేసయ్య రక్తము ద్వారా మనకి ఎన్నో మేలులు కలిగాయి. యేసయ్య రక్తాన్ని కార్చడం ద్వారా మనకి ఎన్నో మేలులు కలిగాయి. బిడ్డలారా, ఆ ఏందో మీకు టక చెప్పి మనం ప్రార్థన చేసుకున్నాం ఈరోజు. యేసుక్రీస్తు వారి రక్తమును కార్చి, బిడ్డలారా, ఆ రక్తము పంట పండడం వల్ల
రెండోది యేసయ్య సమాధిలో నుంచి లేవడం వల్ల మనకి ఎన్ని మేలులు కలిగాయో యేసయ్య రక్తము యొక్క యేసయ్య రక్తం అనే పంట యొక్క ఫలితాలు మొదలు చెప్తాను. ఆ తర్వాత మన ప్రభు పునరుద్ధరణ లేవడం ద్వారా, సమాధిని గెలవడం ద్వారా మనం ఎన్ని పండుగలు చేసుకోవాలో, ఎంత సంబరం చేసుకోవాలో ఒక్కొక్కటి మీకు చెప్పి నేను ఈ మాటలు ముగిస్తా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, యేసుక్రీస్తు వారి రక్తము వలన, యేసయ్య మన కొరకు భూమిలో రక్తం కాచి చనిపోవడం వల్ల, గోధుమ కింద చనిపోవడం వల్ల మనకి ఎంత మేలు కలిగే చూడండి. యేసు గోధుమ కింద అది చచ్చిపోయి ఎంతగా ఫలించిందో యేసయ్య రక్తం ద్వారా మనకి ఎన్ని మేలులో చూడండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం ప్రకారం, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం 21వ వచనంలో ఏం రాయబడిందంటే, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఈ మాట యొక్క అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు వారు రక్తమును కార్చడం వల్ల మనకు కలిగిన ఒక మేలు ఏంటంటే, మనము పునరుద్ధానులం అవుతున్నాం. రేపు నా వైపు చూడండి. యేసయ్య రక్తము కార్చకుండా ఉండుంటే, యేసుక్రీస్తు వారు భూమి మీద తన రక్తం కార్చడం వల్ల ప్రపంచ మానవాళికి కలిగిన గొప్ప మేలు పునరుద్ధానం. ఆమేన్. అమ్మో అయ్యో 10th క్లాస్ ఎగ్జామ్ రాసేవాళ్ళు అనసా చూడండి. ఏం కలిగింది మనకి? పునరుద్ధానం అనండి. యేసయ్య రక్తం కార్చడం వల్ల మనకు కలిగిన మొదటి మేలు పునరుద్ధానం. పునరుద్ధానం అంటే అర్థం ఏంటంటే, రేపు సమాధిలో నుంచి మనం లేవడాన్ని పునరుద్ధానం అంటారు. యేసయ్య రక్తం కార్చకపోయి ఉంటే మనం మట్టిలోని చీకిపోయి మట్టిలో ఉండిపోయే వాళ్ళమి. యేసయ్య రక్తం కార్చడం ద్వారా రేపు సమాధులన్నీ ఖాళీ అయిపోతాయి. ఆమేన్ చెప్పండి. రేపు మనం మరలా ఇదే శరీరాలతో మహిమను ధరించి సమాధిలో నుండి పైకి లేస్తాం. దీన్నే పునరుద్ధానం అంటారు. ఈ పునరుద్ధానం ఎవరి వలన కలిగిందంటే, యేసయ్య రక్తము వలన మనకి భాగ్యం వచ్చింది. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు మనకి మేలు చేశాడా, కీడు చేశాడా? సమాధుల్లో నుండి మనల్ని లేపే దమ్మున్నోడు ఎవరు చెప్పండి బయట అసలు. అందుకే అన్ని జనులు కాల్చేస్తారు, వాళ్ళ శవాలను కాల్చేస్తారు. మనం ఎందుకు కాల్చమో తెలుసా? మళ్ళా మన శరీరాలు లేవాలి కాబట్టి పాతి పెడతాం మనం. వాళ్ళకి ఆ నిరీక్షణ లేదు పాపం. యేసుని గురించి ఎరగని వారికి, తెలియని వారికి ఆ నిరీక్షణ లేక కాల్చేస్తారు. బిడ్డ, యేసయ్య రక్తాన్ని కార్చడాన్ని బట్టి, ఆయన రక్తములో ముద్రించబడిన మనం తిరిగి సమాధుల్లో నుంచి రేపు లేస్తాం. యేసయ్య రక్తం వల్ల మనకు కలిగిన మొట్టమొదటి మేలు పునరుద్ధానం. రెండో మేలు చూడండి. యేసయ్య రక్తము పంట యొక్క ఆశీర్వాదాలు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఏముందంటే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఏముందంటే, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ రక్తం వలన? ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. యేసుక్రీస్తు వారు గోధుమ గింజగా భూమిలో పడి మరణించి రక్తం కార్చడం వల్ల మనకు వచ్చిన గొప్ప మేలేంటంటే, మన అపరాధములకు క్షమాపణ. చెవులు ఇక్కడ పెట్టు, కళ్ళు మూసినాక చెంపలు పగలుతాయి నీకు. చెవు ఎక్కడ పెట్టినో, ఇదిగో యేసయ్య రక్తమును కొంతమంది అంటారంట బయటికి పోయి, ఇంకెవరు కళ్ళు మూసుకునేది నేను ఒక్కదాన్ని, నన్ను తిడతా ఉంటాడు ఇశ్రాయేల్ పాస్టర్. తిడతా, నిన్నే కాదు ఎవరినైనా తిడతా. కనికరాజు నిన్ను కూడా తిడతా. మీకు తెలుసో తెలీదో, ఒక ఇద్దరు వచ్చి ఆ వెనక కుర్చీలు వేసి కూర్చొని, మీరు ఎప్పుడు చూసారో చూడలేదో చూడండి, ఎట్టుండేవాళ్ళు ఎప్పుడు మీకు గుర్తుపడేసి ఉంటారు వాళ్ళు. ఎవరు వాళ్ళు? కుర్చీల్లో కూర్చొని ఇద్దరు చూసా నా వల్లగాల ఆత్మదేవుడు ఒప్పుకోవట్లే, ఇంతలా బాంబు వేసా యేసునామంలో, ఇంతలా బాంబు ఎల్లో అడ్రస్ లేకుండా. నాకు డబ్బు ముఖ్యం కాదు, నాకు మనుషులు ముఖ్యం కాదు, ఉన్న కొద్ది మందినైనా యేసయ్య కోసం సిద్ధపరచాల. అది
అట్టటి వాళ్ళందరిని వదిలేశానంటే మీకు అర్థమై ఉండాలి నా సంగతి. ఎవరు లెక్క చేసేదిలే. నన్ను సేవకు పిలిచిన దేవుడు ఒక్కడే. నేను యేసయ్యకే సేవ చేస్తా, మనుషులకి సేవ చేయను. అర్థమైందా? మీరు అనుకుంటున్నారు ఉండరని, రాబోయే రోజుల్లో పుడతారు జనాభా. ఆమెను చెప్పండి గట్టిగా. ఈ గర్భం పండద్దు ఒక రోజు. ఆమెను చెప్పు. నా గర్భం పండే రోజులు వచ్చేయి. సరిగ్గా రోషంగా భక్తి చేసే బిడ్డలు పుడతారు మనకి. పుట్టకపోతే పోనీ, యేసయ్యకి స్తోత్రం. ఏం నాకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కదా, ఆయన చేయమన్నదే చేస్తా. కాబట్టి మీరు తోకతా ఉంటే చూస్తూ ఉన్నాను నేను. పొడిచి చంపేస్తాను నా మాటల చేత. మీరు ఇక్కడికి వస్తే భయం కలగాలి మీకు. ఒరే నాయన వీడితో తిట్టించుకోవడం కంటే మనం రెడీగా ఉండాలిరా నాయన అని. ఎవరి కోసం రాజీ పడాలి, ఎవరికి భయపడాలి? నీకు యేసయ్య కావాలా? యేసయ్యకి నువ్వు బళ్ళే. నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు ఆయనకి. ఆమెను చెప్పు. కుక్క చేత వాక్యం చెప్పిస్తాడు ఇక్కడ. నమ్మతారా నమ్మరా? మీరు అలా కూర్చోనండి, ఒక ఈది కుక్క వచ్చేసి ఇక్కడ నిలబడి వాక్యం చెప్పద్దు నోరు తెరిచి. అంత నమ్మదగిన వాడు, అంత రోషం గలవాడు ఆయన. ఆయనకి ఇశ్రాయేల్ పాస్టర్ బళ్ళా ఎవడి చేత అయినా పని చేయించుకుంటాడు. ఆయనకి చేప పని చేసిందా పని చేయలేదు ఆయనకి? చెప్పండి. తిమింగలం యేసయ్య పని చేసిందా చేయలేదా? లోక ఏందో చూస్తున్నావా? తిమింగలం పోయి యోనాన్ని మింగి అంటే మింగేసింది, సంపొద్దంటే సంపలా, కడుపులో పెట్టుకుంది. తిమింగలాలు దేవుని మాట ఉన్నాయి, బిలాము గాడిద దేవుని మాటినింది. అర్థమైందా? కుక్కలు గాడిదలు నక్కల చేత ఆయన పని చేసుకుంటాడు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? నీకు దేవుడు కావాలి. అర్థమైందా? దేవుడికి నువ్వు అవసరంలే. నీలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు ఆయనకి పిలుచుకోవాలంటే. జ్ఞానవంతుల్ని, ఉద్యోగస్తుల్ని, రాజకీయ నాయకులను పక్కన పడేసి మట్టి బిసుక్కుని నిన్ను పిలుచుకున్నాడు ఆయన. నువ్వు ఎంత దంద్రాలో తెలుసా నీకు? అసలు రక్షణ వాళ్ళకి లేదు, నీకు దొరికింది. కన్నీళ్లతో రక్షణ కాపాడుకోవాల్సిన నీవు ఏషాలేస్తున్నావా దేవుని మందిరం దగ్గర? కన్ను మూస్తే పొడి చేస్తా యేసునామంలో. మాటలతోటే లాజరు ఈ మాటలు వెళ్ళిపోతాం మేము, రాసి పో వెళ్ళిపో, ఎవడికి భయంలే. కరెక్ట్గా ఉండాలి యేసయ్య దగ్గర, కరెక్ట్గా ఉండాలా. అర్థమైందా? ఏందో సార్ ఈరోజు భలే హాటుగా తిడుతున్నాడు, ఏదో మైండ్ పడింది. నాకు తెలిసింది ఒక విషయం, అందుకే నాకు ఇంత బాధ. ఎవరు ఉద్ధరిస్తున్నాం? మనం అందరం కలిసి యేసయ్యను ఉద్ధరించాలా. కోటీశ్వరులు లేని ధన్యత నీకు దొరికింది. మట్టిలో ఉన్న నిన్ను పిలుచుకున్నాడు దేవుడు. బిడ్డ రా, నేను పరలోకం తీసుకెళ్తానని దేవుడు పిలుచుకుంటే ఎట్లుండాలి దేవుడి దగ్గర? బిడ్డలారా, మనకు డబ్బు ఇచ్చేవాళ్ళు, కానుకలు ఇచ్చేవాళ్ళు, దశంభాగాలు ఇచ్చేవాళ్ళు అంటే అసలే బాంబులు వేయటమే ఎవరి మీద కరెక్ట్గా ఉండాలా మన దగ్గర. అందుకే ఈ సేవను దేవుడు నడిపిస్తున్నాడు ఈ రోజు కూడా. ఆమె చెప్పండి. రూపాయి కట్టకుండా 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దేవుడు మనకి ఇంత మంచి మందిరాన్ని కట్టించాడు. ఎందుకో తెలుసా? మన రాజీ పళ్ళ ఎవరితో కూడా. నా కుమారుడు ఎవరితో రాజీ పడలేదు, ఎవరు కాళ్ళు పట్టుకోలేదని ప్రేమించి మనకు దేవుడు ఈ మందిరం కట్టించాడు. దీని జోలికి ఎవరు వచ్చినా ఒప్పుకోడు. ఆమె చెప్పు. ఎవడు టచ్ చేస్తే ఒప్పుకోడు దేవుడు ఇక్కడ. కాకపోతే ప్రేమ గలవాడు కాబట్టి తెలిసి అరస్తుంటారులేని వదిలేస్తాడు ఆయన. ఇది ఆయన మందిరం. నెల్లూరులో 4.5 లక్షల మందిరం పెట్టి రూపాయి ఖర్చు లేకుండా కట్టించాడు మనకు మందిరం దేవుడు. ఏమనుకుంటున్నారు యేసయ్య అంటే? అర్థమైందా? నీకు ఆయన కావాలా? ఆయన నువ్వు బల్లే. నీలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు కాబట్టి అందరి మాటలు, వాళ్ళ మాటలు, ఏళ్ళ మాటలు విని మీరు దేవుని పోగొట్టుకోవద్దు. పోగొట్టుకుంటే అయిపోద్ది. తర్వాత 1000 ఏళ్ళ పరిపాలన నాకేస్తాడు మొత్తం అందరినీ నీకంటే పేదవాళ్ళ దగ్గర పరిచయం చేపించి 1000 సంవత్సరాల సంపద నిన్ను దేవుడు రేపు మొత్తం తెరుస్తాడు తీర్పు నీకు. ఈ భాగ్యం దొరికినందుకు సంవత్సరాలు ఏడ్చినా నువ్వు ఆయన రుణం తీర్చలేవు. ఇది నీకు గొప్ప ధన్యత. ఇప్పుడు తెలియదు నీకు, నువ్వు సస్తే తెలుస్తుంది నీకు. కోట్ల మంది ఈరోజు పాతాళంలోకి వెళ్ళి కేకలేస్తున్నారు. కోటీశ్వరులు, లక్షాధికారులు, పొలాలు, స్థలాలు, ఇళ్ళు, పొలాలు కలిగిన వాళ్ళు డబ్బును నమ్ముకొని, ధనాన్ని నమ్ముకొని, దేవుని వదిలిపెట్టి, దేవుని నమ్ముకోకుండా, రక్షణ పొందకుండా యేసయ్యని తిరస్కరించి అదిగో కేకలేసి ఏడుస్తున్నారు పాతాళంలో. గుండెలు బాదుకుంటున్నారు. నీటి చొక్క బొట్టు దొరక్క ఏడుస్తున్నారు అక్కడ. గుండెలు బాదుకుంటున్నారాడ. నీకు సస్తే తెలుస్తుంది ఈ విషయం. ఏమనుకుంటున్నావు నువ్వు? యేసయ్య నీకు కావాలా? యేసయ్యకు నువ్వు అవసరంలే బిడ్డ. కాబట్టి కళ్ళు మూసారంటే ఒప్పుకొని నేను చెప్తున్నా. కరెక్ట్గా ఉండాలి దేవుని సంధిలో. జాగ్రత్తగా ఉండండి. ప్రభువు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. అడులేను గట్టిగాను ఇంకోసారాను. మీ అంత మంచి బిడ్డలు ఎవరు లేరమ్మా. ఎంత తిట్టినా ఓర్చుకుంటారా? ఎంత తిట్టినా ఓర్చుకుంటారు. కూతురు కదా, నా కూతురు కొడుకులు కదా. మిమ్మల్ని తిట్టకపోతే ఎవరిని తిడతానులే. ఏరే వాళ్ళ కోపం అంతా మీ మీద చూపిస్తుంటా నేను. ఇప్పుడు చూడండి, యేసయ్య రక్తం కార్చడం వల్ల, ఆ గోధుమ గింజ భూమిలో పడటం వల్ల, గోధుమ గింజ భూమిలో పడి ఆయన రక్తం కార్చడం వల్ల మనకు కలిగిన రెండో గొప్ప ఆశీర్వాదం. బిడ్డ ఇదిన్నమ్మా, మన అపరాధాలకు క్షమాపణ కలిగింది. ఆమేనండి. యేసు రక్తము ద్వారా మనకు పునరుద్ధానం, యేసు రక్తము ద్వారా మనకు పాపాలకు క్షమాపణ. ఇదిగో ఈ మాట గుర్తుపెట్టుకో.
ఎప్పుడైతే నువ్వు యేసుని నమ్ముకున్నావో, ఎప్పుడైతే నువ్వు యేసయ్య రక్తంలో కడగబడ్డావో, యేసు రక్తంలో కడగబడి పాప క్షమాపణ కొరకు బాప్తిస్మం పొందావో, ఎప్పుడైతే బాప్తిస్మం ద్వారా ఆయన ముద్ర నీ మీద వేయించుకున్నావో, గుర్తుపెట్టుకో, ఇక నీకు నరకం లేదు. ఆమె చెప్పు. పాపాలకు క్షమాపణ కలిగిపోయింది. ఇక నీ పాపములకు గుర్తురావు దేవుడికి. అంటే ఒక్క మాట చెప్పమంటారా, బాప్తిస్మం తీసుకొని నిజంగా దేవుని మీద నమ్మకం ఉండి యేసయ్య నా దేవుడిని నమ్మిన ఏ ఒక్కరు కూడా ఇక నరకానికి పోరు. అబ్బా, ఎంత సంతోషమైన మాట. ఇంకా మీరు ఇక్కడ కూర్చున్న మీలో ఎవరు నరకానికి పోరమ్మా. నేను ఇప్పుడు దాకా ఏమనుకున్నాను తెలుసా, ఏదైనా తేడా జరిగితే నరకం తీసుకెళ్ళిపోతాడేమో అనుకున్నా. అబ్బో లేదు, ప్రేమగల దేవుడు ఆయన. ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు చేసి తైతక్కలాట ఆడితే ఇక్కడే దిచ్చేస్తాడు భూమి మీద. నీకు సుక్కలు చూపిస్తాడు, ఇక్కడే సుక్కలు చూపించి కడిగేసి పరిశుద్ధపరిచి మరణం దగ్గర కొన్ని వ్యాధులు పెట్టి బాగా నలిపి ఇక్కడే క్లీన్ చేసేసి పరలోకం తీసుకెళ్ళిపోతాడు. యేసు రక్తంలో కడగబడి బాప్తిస్మం పొంది నిజదేవుడిని అంగీకరించిన ఏ ఒక్కరు కూడా ఎక్కడికెళ్ళరు. రేపు ఎక్కడికి వెళ్ళరు చెప్పు? మరణం తర్వాత ఎక్కడికి వెళ్ళరు? నరకానికి, పాతాళానికి వెళ్ళరు. ఈ మాట మీకు నచ్చితే చప్పలు కొట్టండి యేసయ్యకి. యేసయ్యకి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మన అపరాధములకు క్షమాపణ దొరికింది యేసు రక్తం ద్వారా. ఒకవేళ చిన్న పొరపాటు చేసావనుకో, తెలివి చేసావనుకో, పరిగెత్తు ప్రభు దగ్గరికి, మోకాళ్ళుంచు. అతిక్రమాలు దాచిపెట్టుకోవద్దు, వెంటనే ఒప్పేసుకో. ప్రభు అని పొరపాటు చేశా, పలానా తెలియకిట్ట తిట్టేశా, ఇలా కొట్టేశా, ఇలా మాట్లాడా, బూతులు, అయ్యా తప్పు చేశాను, అయ్యా ఇంక నేను చేయను ప్రభు, నన్ను క్షమించంటే వెంటనే నీ అపరాధాల క్షమాపణ కలిగిపోద్ది. మళ్ళీ ఆమెనండి, నీ పాపాలు అయితే ఆయన వీపు వెనక వేసుకుంటాడు, నీ పాపాలు అయితే సముద్ర అగాధాల్లో పడేస్తాడు. యేసయ్యకి ఏవైనా జ్ఞాపకం ఉంటాయి, కానీ యేసయ్యకి ఎప్పుడేం జరిగిందో నువ్వు అడిగితే మొత్తం చెప్పేస్తాడు నీకు. ప్రభువా నా పాపాలు ఫస్ట్ నుంచి చెప్పన్నావు అనుకో, గుర్తులేదురా అంటాడు ఆయన. ఎందుకంటే పాపాలు జ్ఞాపకం చేసుకోని దేవుడు, మన పాపాలని సముద్ర అగాధాల్లో పడేసే దేవుడు. కాబట్టి ఏదన్నా పొరపాటున చిన్న తప్పులు జరిగితే ఏం చేయాలి? మనం వెంటనే ఏం చేయాలా? ప్రభు యొద్దకు పరిగెత్తి ఒప్పుకోవాలా, దాచిపెట్టుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టేస్తే వెంటనే ఎంత ఘోర పాపానైనా ప్రభు క్షమించి, ఇదిగో ముద్రేశాడే నీకు, నువ్వు ఆయన పెట్టావు కదా, నువ్వు సాతాను పెట్టావు కదా, నీకు ముద్రేశాడు బాప్తిస్మం ద్వారా, నువ్వు ఆయన పెట్టవే, నిన్ను పొరపాటును కూడా దేవుడు నరకానికి పంపించకుండా నీ పాపములకు క్షమాపణ కలుగు చేసి రేపు మరణించిన తర్వాత తన దగ్గర తీసుకెళ్ళిపోతాను. నీ నామేం చెప్పండి. ఇప్పుడు మనం బాప్తిస్మం తీసుకోవడం ఎంత మేలో మీకు అర్థమవుతుందా? బాప్తిస్మం తీసుకోవడం ఎంత ముఖ్యమో అర్థమవుతుందా? ఇంకా ఇక్కడ ఎవరైనా యేసయ్యని దేవుడుగా అంగీకరించకపోతే, ఈయన కూడా దేవుడిలో ఒక దేవుడు అనబాకండి. దేవుళ్ళు లేరు, దేవుడు ఒక్కడే. ఆమేనండి. భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, అందరి సమస్తాన్ని, ఈ విశాల విశ్వాన్ని, భూమండలాన్ని, వేలాది ప్రపంచాలని నోటి మాటతో సృష్టించిన ఏకైక సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే. ఆయనే నీవు నేను ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. పాపం బిడ్డలకి పేర్లు తెలియక రకరకాల పేర్లు పెట్టుకొని పూజించుకుంటున్నారు. వాళ్ళకి తెలియదు, పాపం తెలియక అనేక రూపాలు ఏర్పరచుకుంటున్నారు. దేవతలుగా చలామణి అయిన వాడిని, దేవదూతలు అంటాం కదా మనం, దేవతలుగా చలామణి అవుతున్నారు. నిజ దేవుని ఎరగని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. వారి కన్నులు తెరవబడలేదు. నీ కన్నులు తెరిచి దేవుడు నిన్ను పిలిస్తే మందులో నిద్రపోతావు నువ్వా? నీ కన్నులు తెరిచి దేవుడు లోకం నుంచి నిన్ను వేరు చేసుకొని ముద్రేస్తే నువ్వు పండగల పూట కూడా మందిరం రాకుండా ఆగిపోతావా ఇంట్లో? ఎంత కృతజ్ఞత లేని వాడు నువ్వు అసలు బిడ్డ. యేసయ్య రక్తం ద్వారా మనకు పునరుద్ధానం దొరికింది. యేసయ్య రక్తం ద్వారా మన పాపాలకు క్షమాపణ దొరికింది. మూడో విషయం, యేసయ్య రక్తం ద్వారా 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం ప్రకారం, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం ప్రకారం, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరని ఎరుగుదురు కదా. యేసయ్య రక్తము ద్వారా మనకు విమోచన దొరికింది. విమోచన అంటే విడుదల. ఏమంటే తప్పు చేసిన వాడు ఫైన్ కట్టాలా, తప్పు చేసిన వాడు డబ్బులు కట్టాలా, దొంగతనం చేసిన వాడికి ఫైన్ వేస్తారు చట్టం, ఆ ఫైన్ కట్టాలి. మనం చేసిన పాపముల కొరకు మన ప్రభు అయిన యేసయ్య తన రక్తం ద్వారా ఫైన్ కట్టి మనం కట్టవలసినటువంటి పరిహారాన్ని ఆయన కట్టి ఇదిగో మనకు విడుదల చేశాడు, మనల్ని విడిపించాడు. సాతాను చేతి నుండి, పాపపు చేతి నుండి, అక్రమాల చేతి నుంచి, సాతాను కబంధ హస్తాల నుంచి మనల్ని దేవుడు విడిపించాడు. ఆమేన్ చెప్పండి. విమోచన ఇచ్చాడు మనకి. తిరిగి మళ్ళా సాతాను చేతులు ఇరుక్కోకుండా జాగ్రత్త పడాలి. మనం మరలా పాపం చేసే వాడి చేతి ఇరుక్కోకూడదు. మనం విడిపించబడిన వారిమి, విమోచించబడిన వారిమి. యేసు రక్తం మనకి విమోచన ఇచ్చింది. చూసారా, యేసుక్రీస్తు చనిపోవడం వల్ల, ఆయన రక్తం కాచడం వల్ల మనకి ఎన్ని మేలు కలుగుతున్నాయో.
అదే యేసయ్య చనిపోకుండా తన రక్తం కార్చకుండా ఉంటే ఇవన్నీ మనకు దొరికాయి కాదు. ఒకటి పునరుద్ధానం దొరికింది, పాపక్షమాపణ దొరికింది, విమోచన దొరికింది. బిడ్డలారా, 4వది ఎఫెసీ 2:13 ప్రకారం యేసయ్య రక్తం ద్వారా మనం ఇంతకుముందు దూరంగా ఉన్నాం, మునుపు దూరస్తులుగా ఉన్న పాపాన్ని బట్టి ఈ రోజు యేసు రక్తం ద్వారా మన పాపాలు కడగబడినందు వల్ల మనం యేసయ్యకి దేవునికి సమీపంగా వచ్చేసాం. ఆమేన్ చెప్పండి గట్టిగా. యేసయ్య రక్తం ద్వారా మనం సమీపంగా వచ్చాం. ఈ రోజు మనకు దేవుడు దగ్గర అయిపోయాం. యేసు రక్తమే దేవుణ్ణి మనం దగ్గర చేసింది. అదే యేసు రక్తం లేకపోతే మనం ఎక్కడో దూరంగా ఉండిపోవాల్సి వచ్చేది. ఇట్లా రోమాపత్రిక 5:9 ప్రకారం, రోమాపత్రిక 5:9 ప్రకారం యేసు రక్తము ద్వారా ఉగ్రత నుండి మనం తప్పించబడ్డాము, ఉగ్రత నుండి రక్షించబడ్డాము. ఈ మాట వినండి మీరు. రోమాపత్రిక 5:9 ఏమో తెలుసా? కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, ఆయన రక్తం వల్ల మనం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. అందుకే చెప్పా, మనకి ఏ ఉగ్రత లేదు, మనకి ఏ ఉగ్రత లేదు. క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు మనకికన. అంటే ఇక మనం నరకానికి పోము, మనకు నరకం లేదు, మనకి పాతాళం లేదు. నువ్వు యేసు రక్తంలో కడగబడ్డావు కాబట్టి, యేసయ్య రక్తం నీకోసం కార్చబడింది కాబట్టి నువ్వు నరకాన్ని తప్పించుకున్నావు బిడ్డ. అసలు నీకు నరకమే లేదు ఇప్పుడు. సార్ మీరే కదా పాపం చేసిన నరకానికి పోతా అని చెప్పారు అనుకున్నా. ఇప్పుడు ప్రభు కళ్ళు తెరిచాడు మనందరికీ. ఎంత సంతోషమో. క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష లేదు ఇక మనకి. అట్లాగంటే సార్ అదే సినిమాలు చూసుకోవచ్చా సార్? అలాగైతే ఇక అక్రమ సంబంధాల్లో పడిపోవచ్చా సార్? అలాగైతే ఇక తప్పులు చేసుకోవచ్చా? యేసు రక్తం కడిగేసింది కదా, ఇంక ఇబ్బంది లేదు కదా అనుకున్నాం అనుకో, నీవు చేసిన దానికి ఇక్కడే అనుభవిస్తావు. నువ్వు యేసు రక్తంలో కడగబడ్డావు కాబట్టి నువ్వు ఎంత ఘోర పాపం చేసి ఇక అనుభవించాలా. ఈరోజు కొంతమంది చూడండి అప్పుల్లోంచి బయటపడలేకపోతున్నారు, కొంతమంది చూడండి అసమాధానం, కొట్లాటలు, విడాకులు, పిల్లల రోగాలు. ఎందుకు క్రైస్తవుల జీవితాలు ఈ బాధలు అంటే తెలుసా? మనం చేసుకున్న వాటికి అనుభవిస్తున్నాం ఇక్కడ. నీవు చేసిన పాపాన్ని దేవుడు ఇక్కడే కొలుస్తాడు నీ మీద, నరకానికి తీసుకెళ్ళడు. నువ్వు ముద్రించబడ్డావు ఆయన పాపం, ఆయన రక్తంలో కడగబడ్డావు, ఆయన రక్తం నిన్ను ముద్రించింది. మనకు నరకం లేదు బిడ్డ. యేసయ్య మనల్ని కోరుకోవడమే మన ధన్యత. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆయన మన కొరకు కార్చిన రక్తము ద్వారా మనం ఉగ్రత నుండి రక్షించబడ్డాం, మనం నరకం నుండి రక్షించబడ్డాం, మనం శాపం నుంచి రక్షించబడ్డాం. తేడా చేసుకున్నావా ఏడే అనుభవిస్తావు. ఏదన్నా తేడా చేసి ఇష్టప్రకారం లోకంలో బతికేవా ఇక్కడ అనుభవిస్తావు. పైగా రేపు తీర్పులోకి పోయిన తర్వాత ఒక్క బహుమానం కూడా దొరకదు, రేపు తీర్పులో పోయిన తర్వాత ఒక్క కిరీటం కూడా దొరకదు. రేపు 1000 ఏళ్ల పరిపాలనలో నీకంటే పేదరాలు పరిశుద్ధులకు నువ్వు సేవ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా ఒక్కొక్కరు అనేక రకాలుగా తీర్పులో బిడ్డలారా, తీర్పులో ఇబ్బంది పడి ఫలాలు పోగొట్టుకొని, కిరీటాలు పోగొట్టుకొని పరలోకంలో కూడా ఎక్కడో ఒక వెనక వెలివేయబడిన ఒక పేదరికంలో అల్పులుగా బ్రతకాల్సి వస్తుంది తప్ప నిన్ను దేవుడు నరకానికి మాత్రం వెళ్ళనీడు బిడ్డ. ఎందుకంటే నువ్వు యేసు రక్తంలో కడగబడి ముద్రించబడ్డావు. నీ కొరకు యేసు రక్తం కార్చబడింది. యేసయ్య రక్తం కార్చడం వల్ల, గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోవడం వల్ల నీకు ఉగ్రత లేకుండా చేసేసాడు దేవుడు యేసు నామములో. ఆమేన్ చెప్పండి గట్టిగా. అంటే ఈరోజు మన ఎదుట ఉన్నటువంటి అన్ని జనులు యేసుని ఎరగకుండా చచ్చిపోతే వాళ్ళు నిశ్చయంగా నరకం వెళ్ళిపోతారు తమ్ముడా. యేసు రక్తంలో వాళ్ళు కడగబడకుండా చచ్చిపోతున్నారు కాబట్టి, యేసు రక్తాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి, మనల్ని పాపం నుంచి నరకం నుంచి తప్పిస్తున్న యేసు క్రీస్తు వారి రక్తాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చనిపోతే ఖచ్చితంగా పాతాళం వెళ్ళిపోతారు. కానీ యేసు రక్తంలో కడగబడ్డాం కాబట్టి మనకు నరకము పాతాళము లేనే లేదామని చెప్పండి గట్టిగా, లేనే లేదామని చెప్పండి గట్టిగా. బిడ్డ నువ్వు యేసు నమ్మావు కాబట్టి, యేసు రక్తం కడగబడ్డావు కాబట్టి, బాప్తిస్మం తీసుకున్నావు కాబట్టి, రక్షించబడ్డావు కాబట్టి నిశ్చయంగా ఉగ్రతను దాటి నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావు. ఇప్పుడు మనకు ఉగ్రత తీరిపోయింది దేని వల్ల చెప్పండి? యేసు రక్తము వల్ల. యేసు రక్తము పండింది. ఆ పండటం వల్ల మనకి ఇన్ని మేలులు. 1 పునరుద్ధానం, 2 పాప క్షమాపణ, 3 విడుదల విమోచన, 4 సమీపంగా వచ్చాం యేసయ్యకి, 5 ఉగ్రతని తప్పించబడ్డాం. బిడ్డలారా, చివరిది ప్రకటన 1:6 ప్రకారం యేసయ్య రక్తం మన కొరకు కార్చడం ద్వారా దేవుని యాజకులుగా మారాం మనం. ఆమేనండి. ఏం మారేమో? యాజకులు అంటే సేవ చేయవారు. పాత నిబంధన కాలంలో లేవీలు మాత్రమే సేవ చేయాలి, లేవీలు మాత్రమే వాక్యం చెప్పాలి, లేవీలు మాత్రమే పరిశుద్ధ స్థలంలో ఉండాలి. కొత్త నిబంధన కాలంలో కూడా ప్రజలు మందిరంలో చివరికి వెళ్ళకూడదు, మందిరం లోపలికి వెళ్ళకూడదు, బయటే ఉండాలి. మనం అందరం బయట ఉన్నవారిమి. యేసయ్య తన రక్తం కాచడం ద్వారా అదిగో ప్రత్యక్ష గుడారంలో ఆ అడ్డు తెర 2గా చినిగిపోయింది. ఇప్పుడు ఎవడైనా ప్రభు దగ్గర నేరుగెళ్ళిపోవచ్చు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను లేవిండే కాదు కదా,
మనందరం అనుజనులమి, రక్షించబడ్డాం. ఈరోజు నన్ను కూడా దేవుడు పాస్టర్గా చేశాడు, రేపు నిన్ను కూడా దేవుడు వాడుకుంటాడు. ఈరోజు నువ్వు కూడా సువార్త చెప్పొచ్చు, సేవ చేయొచ్చు, నువ్వు కూడా ఒక యాజకులుగా అనేక మందికి దేవుని వాక్యాన్ని ప్రకటించవచ్చు, సాక్షిగా ఉండొచ్చు. యేసు రక్తమే మనల్ని యాజకులుగా చేసింది, యేసు రక్తమే మనల్ని రాజులుగా చేసింది, రాజరికాన్ని ఇచ్చింది. ధనిక కొల ఏమండి, ధనిక పేద బీద సాదా తేడా లేకుండా మనలందరినీ ఒకే కుటుంబంగా మార్చింది యేసు రక్తం. ఇప్పుడు యేసు రక్తం మనకి ఆశీర్వాదమా శాపమా చెప్పండి మీరు? మన ప్రభు అయిన యేసయ్య రక్తం మన కొరకు కార్చబడకుండా ఉంటే ఇన్ని మేలులు మనకు వచ్చాయి కాదు. మనం యాజకులు అయ్యాం, మనం రాజులు అయ్యాం బిడ్డలారా, ఆయనకి సమీపస్తులు అయ్యాం, ఉగ్రతను తప్పించబడ్డాం, నరకం తప్పించబడ్డాం, ఆయనకు సమీపంగా మారాం, విడుదల చేయబడ్డాం, పాపక్షమాపణ కలిగింది, రేపు సమాధుల్లో నుంచి లేస్తాం. లాస్ట్ మాట ప్రకటన 12:11 ప్రకారం అపవాది మీద జయము కూడా కలిగింది మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపవాది మీద జయం కలిగింది యేసయ్య రక్తము కార్చడం ద్వారా. బిడ్డలారా, ఇది యేసు రక్తం ద్వారా మనకి ఇన్ని మేలులు కలిగితే, యేసయ్య సమాధిలో నుండి లేవడం ద్వారా కూడా మనకి ఎన్నో మేలులు కలిగాయి. యేసయ్య పునరుద్ధరణ అవ్వడం ద్వారా కూడా, యేసయ్య సమాధిలో నుండి లేవడం ద్వారా కూడా మనకి ఎన్నో మేలులు కలిగాయి. ఒక 3 నిమిషాలు చెప్పేసి ప్రార్థన చేసుకుందాం మనం. 3 నిమిషాలు. యేసయ్య సమాధిలో నుండి లేవడం ద్వారా పునరుద్ధాన విజయోత్సవ సంబరాలు మనం చేసుకోవాలి. ఆయన సమాధిలోని లేవడం ద్వారా మనకు కొన్ని మేలు చెప్పమంటారా? నంబర్ 1, మత్తయి సువార్త 28వ అధ్యాయం 9-10 వచనాలు ఏముందంటే, యేసు ప్రభు వారు సమాధిలోంచి లేచిన తర్వాత తన శిష్యుల దగ్గరికి వెళ్ళి వారికి కనబడి మీకు శుభమగునుగాక అని చెప్పాడు. ఆమె చెప్పండి గట్టిగా. శిష్యులందరూ ఒక రూములో ఉంటే వారికి కనబడి మీకు శుభమగునుగాక. శుభము అంటే మంచి, గుడ్. యేసయ్య సమాధిలో నుండి లేవడం ద్వారా ఇక మనకి ఏ చెడు లేదు, ఇంకంతా మంచిదే, శుభమే. సమాధిలోంచి లేవకపోయి ఉంటే మనకంత చెడే. మన ప్రభు అయిన యేసయ్య మరణాన్ని గెలవడం ద్వారా మనకంత శుభము కలిగింది. రెండోది, యేసుక్రీస్తు వారు మరణాన్ని గెలిచి పునరుద్ధరణ అవడం ద్వారా మనకి భయము నుండి విడుదల కలిగింది. అక్కడే ఉంది 10వ వచనంలో, మత్తయి 28:10 ఉందంటే, మీరు భయపడకూడదని చెప్పాడు దేవుడు వాళ్ళకి. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే సమాధిని గెలిచి లేచాడో మానవ జాతిని పట్టి పీడిస్తున్న భయం ఆ ప్రజలను వదిలి వెళ్ళిపోయింది. యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. సకల విధములైన భయముల నుండి మనకు విడుదల యేసయ్య మరణం గెలిచి రావడం ద్వారా మనకు కలిగింది. పునరుద్ధానంలో భయము నుండి విముక్తి ఉంది. పునరుద్ధానంలో యేసయ్య పునరుద్ధానంలో శుభం ఉంది మనకి. అదే అధ్యాయం 20వ వచనంలో పునరుద్ధానం ద్వారా ప్రభు చెప్తున్నాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటా. శిష్యులకు యేసయ్య చెప్తున్నాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతోనే ఉంటాను. అబ్బా, యేసయ్య సమాధిని గెలవడం ద్వారా, పునరుద్ధానుడు లేవడం ద్వారా, రిజర్రెక్షన్, ద పవర్ ఆఫ్ రిజర్రెక్షన్ ఈజ్ విత్ us. పునరుద్ధానం ద్వారా మనకు కలిగిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే సదాకాలం మన దేవుడు మనతోనే ఉంటాడు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు దేవుడు మనతోనే ఉన్నాడు, మన సంఘంలో ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. ఈ మాటలు ఆయన వింటున్నాడు, ఆయన మాట్లాడిస్తున్నాడు. దేవుడు నీతోనే ఉన్నాడు, సదాకాలం ఉంటాడు నీతో. ఆయన సమాధిలో లేవకపోయి ఉంటే మనకి ఈ ఆశీర్వాదం ఉండేది కాదు బిడ్డ. ఆయన సమాధిలోంచి లేవడం ద్వారా, పునరుద్ధానం ద్వారా, యోహాను సువార్త 20:19 మనకు సమాధానం కలుగు చేయబడింది. మీకు సమాధానం కలుగును గాక అని చెప్పాడు యేసయ్య. ఒకటి శుభాన్ని ఇస్తున్నాడు, భయం నుంచి విడుదల ఇస్తున్నాడు, సదాకాలం మనతో ఉంటానన్నాడు. ఇప్పుడు మన కుటుంబాలకు సమాధానం కలుగు చేస్తున్నాడు. అబ్బా బిడ్డలారా, చివరిగా యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు అవడం ద్వారా, సమాధిని గెలవడం ద్వారా, మృత్యుంజయుడు అవడం ద్వారా మనకు కలుగుతున్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే మన కన్నులు తెరవబడ్డాయి, మన మనస్సులు తెరవబడ్డాయి. కాబట్టి యేసు నిజదేవుడిని ఎరిగి బాప్తిసం పొంది మందిరంలోకి వచ్చి కూర్చున్న ఈ రోజు నువ్వు ఆమేన్ చెప్పు. నీ కళ్ళు తెరవబడకపోయినా, నీ మనసు తెరవబడకపోయినా ఈరోజు నువ్వు కూడా లోకంలోనే కలిసిపోయి ఉండేవాడివి. ఈరోజు యేసయ్యను ఆరాధిస్తూ మందిరంకి వస్తున్నావంటే నీ కళ్ళు తెరిచాడు దేవుడు, నీ మనసు తెరిచాడు దేవుడు. లాస్ట్ 50వ వచనంలో, చేతులెత్తి వారిని ఆశీర్వదించినట్లుగా ఈ పునరుద్ధాన దినాన యేసయ్య మన దగ్గరకు వచ్చి ఈ మందిరంలో మనందరినీ తన చేతులెత్తి ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీ కన్నులు తెరవడానికి ఆయన సమాధిలోంచి లేచాడు, నీ మనసు తెరవడానికి ఆయన సమాధిలోంచి లేచాడు, నీ భయాలు తొలగించడానికి ఆయన సమాధిలోంచి లేచాడు. బిడ్డ, సదాకాలం నీతో పాటు ఉండటానికే దేవుడు సమాధిలోంచి లేచాడు. రేపు సమాధుల్లో నుంచి నిన్ను పైకి లేపడానికి, బిడ్డరా, శుభాన్ని కలుగు చేయడానికి దేవుడు సమాధిలోంచి లేచాడు. ఆయన చేతులు ఎత్తి మనల్ని ఈరోజు ఆస్వాదిస్తున్నాడు. ఈరోజు మీరేమి నేర్చుకున్నారు? బిడ్డ,
యేసయ్య చనిపోవడం వల్ల, రక్తం కార్చడం వల్ల మనకి ఎన్నో మేలులు. గోధుమ గింజ భూమిలో పడి చావకుంటే ఫలించదు అన్నట్టుగా, గోధుమ గింజ భూమిలో పడి చనిపోయి ఎట్ట విస్తారంగా ఫలిస్తుందో, మన యేసయ్య చనిపోయి ఆయన రక్తం కార్చడం ద్వారా మనకు పునరుద్ధానం కలిగింది. సమాధులు రేపు లేస్తాం బిడ్డలారా. ఆ తర్వాత పాపక్షమాపణ కలిగింది. ఆ తర్వాత మన ఉగ్గతులు తప్పించబడ్డాం. ఏ శిక్ష విధి లేదు మనకు లేకుండా చేశాడు దేవుడు. మన పాపలు క్షమాపణ ఇచ్చాడు, విమోచన విడుదల ఇచ్చాడు, ఆయన సమీపస్తులుగా చేశాడు, భయాన్ని తొలగించాడు, శుభాన్ని కలిగించాడు. ఆయన సమాధిలోంచి లేవడం ద్వారా, రక్తాన్ని కార్చడం ద్వారా ఇన్ని మేలులు. అందుకే మనకి పునరుద్ధాన దినం మనకు పండగ అయింది ఈరోజు. ఆమె అని చెప్పండి గట్టిగా. మనకి ఎందుకు ఇది పండగ అంటే ఇన్ని మేలులు కలిగే ఆయన సమాధిలోంచి లేవడం ద్వారా, ఆయన మరణాన్ని గెలవడం ద్వారా ఇన్ని మేలులు కలిగాయి. వీటన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఆయన రక్తం కార్చకపోయి ఉంటే మనం ఖచ్చితంగా నరకం పోయి ఉండేవాళ్ళమే, పాతాళంలో అగ్నిగంతగా కాలిపోయి ఉండేవాళ్ళమే. తమ్ముడా, బాప్తిస్మం తీసుకున్న నీవు ఎంత ధన్యుడివి. ఇక నీకు పాతాళం లేదు. తప్పిచేసాడు ఉగ్రతించి దేవుడు నిన్ను. బుద్ధిగా బ్రతుకు, చెడుతనంలోకి వెళ్లకుండా బ్రతుకు. ఎంత చెడుతనం చేస్తే ఎక్కడ అనుభవించాలి, ఆ తర్వాత వేళ పరిపాలన అనుభవించాలి, ఆ తర్వాత బహుమానాలు లేకుండా మధ్యాకాశంలో ఏడవాలి. ఈ 1000 సంవత్సరాలకే నీకు పండగ తీరిపోద్ది. ఆ తర్వాత మొత్తం కడుక్కొని పరలోకంలో తీసుకెళ్ళి ఒక మూల పడేస్తాడు, ఎక్కడ ఒక మూల. అక్కడ కూడా మంచి ఇల్లు ఉండదు. ఇది మనం దేవుని భక్తి కలిగి ఉండకుండా లోకంలో లోకాచారాలలో పేరుకే క్రైస్తవుడిగా ఉండి నీ ఇష్ట ప్రకారం బతికితే మనకు జరిగే నష్టాలు ఇవి. ఒకవేళ గుట్టుగా, జాగ్రత్తగా, దైవికంగా, నమ్మకంగా, రోషంగా బతికితే ఎక్కడైనా నీదే అప్పర్ హ్యాండ్ వేస్తున్నాము. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎన్నో కిరీటాలు నీ తల మీద పెడతాడు, ఎన్నో బహుమానాలు నీకు ఇస్తాడు. ఆయన చేతులెత్తి నేను ఆశీర్వదిస్తున్నాడు. ఈ పునరుద్ధాన పండుగ యొక్క ఆశీర్వాదాలతో సంతోషంగా మనం మందిరంలో నుండి సాగిపోదుము గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.